శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మేషరాశి వారికి మనకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? మేషరాశి వారికి ఆదాయం 2, 14 వ్యయంగా ఉంది. అంటే వచ్చేటటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చు చాలా ఎక్కువగా కనబడుతుంది. కేవలం డబ్బులేనా ఆదాయం అని అంటే మనకు జరిగేటటువంటి కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. సుఖాలు సంతోషాలు కష్టాలు నష్టాలు అనేటటువంటివి మనకి ఈ వ్యయాలు 14 ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉంటాయి. వచ్చేటటువంటి సుఖాలు ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి అని సూచనప్రాయంగా టెక్నికల్గా చూపిస్తుంది అనమాట. అదేవిధంగా రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. మరి ఇక్కడ మనల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ మేషరాశి వారికి గురుగ్రహము మనకి వృషభ రాశి నుంచి మిథున రాశికి మే 30, 2025 సంవత్సరంలో మారడం జరుగుతుంది. దాని ద్వారా మనకి మేషరాశి వారి అందరికీ కూడా ఈ ఆదాయము అనేటటువంటిది కొంచెం డౌన్ అయిపోయింది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వ్యయస్థితిగతుడైనటువంటి రాహుగ్రహము మనకి మీనరాశి నుంచి మార్చి 14వ తేదీన 2025 సంవత్సరంలో కుంభరాశిలోకి వస్తున్నాడు. ఇది కొసమెరుపు మనకి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఎవరైతే భూ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, అలాగే ఈ యొక్క కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరైతే నడుపుతున్నారో ఇటువంటి వాళ్ళకి లాభంగా ఉంటుంది. అండ్ ఏలినాట్స్ అని ప్రభావం ప్రారంభం కాబోతోంది మేషరాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా లబ్ధి పొందుతారు. కొత్త మోడర్న్ టెక్నిక్స్తో ఈ వ్యవసాయాలు అనేటటువంటివి వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇకపోతే చేపల రొయ్యల చెరువులు, చేపల వ్యాపారాలు, మటను, చికెను, ఇలాంటి పబ్స్, రెస్టారెంట్స్, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి వృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ఈ కేతువు కన్యారాశి నుంచి మనకి సింహరాశి ప్రవేశం చేయడం వలన ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు, చైనాకి సప్లై చేసేటటువంటి పౌడర్లు, అంటే డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డ్రగ్స్ అంటే మందుల్లోకి, మెడిసిన్స్లోకి సంబంధించినటువంటివి. కాబట్టి విద్యార్థులు కాస్త చదువులో వెనకబడతారు. అందువలన వీళ్ళు ఎక్కువగా కనుక సరిగ్గా చదవకపోతే మరి సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉండిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మే 30వ తేదీ వరకు మనకి విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ అవకాశాలు కొంచెం సన్నగిల్లేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఏలినాటి శని ప్రభావంలో ఎలాగైనా సరే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలామంది వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు కలుగుతాయి. ఈ విధంగా మహిళలు కూడా కాస్త మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. అత్తాకోడళ్ళ గొడవలు ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా మనము ఈ మేషరాశి వారంతా కూడా మనకి ఈ సంవత్సరము బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సాంప్రదాయబద్ధంగా మనకి మన తాత ముత్తాతల కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయ పురోహితులు ఉంటారు. వాళ్ళ అనుసరణ నుంచి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఏం చేసుకోవాలండి అని అంటే మేషరాశి వారికి మనకి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. అలాగే శని పైన చక్కగా మీరు నూనె వేసుకోవచ్చు. నూనె వేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మహామంత్రంతో మీరు చక్కగా నల్ల నువ్వుల్ని వేసుకోవచ్చు, నల్ల నువ్వుల నూనెను వేసుకోవచ్చు. ఆ విధంగా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవాలా. అలాగే దేవతా వృక్షమైనటువంటి రావి చెట్టుని తీసుకొని దానికి కేవలం ప్రదక్షిణాలు చేయడమే కాకుండా బకెట్ నీళ్లు పోయాలి. నీళ్లు పోయకుండా మీరు ప్రదక్షిణాలు చేసిన వృధా. ఒకవేళ నీళ్ళు పోయమంటే ఏదో ఒక స్పూను నీళ్ళో లేకపోతే చిన్న కలసం చెంబు స్టైల్గా తీసుకెళ్ళి చిన్న నీళ్లు పోస్తే సరిపోదు. కాబట్టి మీరు చక్కగా ఒక బకెట్ నీళ్లు పోసి ఓం శనేశ్వరాయ నమః అని మహామంత్రంతో మనం రావి చెట్టు చుట్టూ శనివారం నాడు 108 సార్లు ప్రదక్షిణాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు మంచి ఆయురారోగ్యాలని, ఐశ్వర్యాలని
ప్రసాదిస్తుంది ఈ విశ్వావసునామ సంవత్సరం. అసలు విశ్వావసునామ సంవత్సరం అంటేనే అర్థం ఏమిటంటే సంపదలను కలిగించేటటువంటి సంవత్సరము అని అర్థం. ఇంతకుముందు మరి మనకి లాస్ట్ ఇయర్ 2024లో క్రోధినామ సంవత్సరం వచ్చింది. అందరికీ లేనిపోని పంతాలు, ఫ్రెండ్స్ మధ్య పంతాలు, భార్యాభర్తల మధ్య పంతాలు, తండ్రి కొడుకుల మధ్య పంతాలు, ఈ విధంగా ఆ సమయం అంతా కూడా మనకి ఈ ఉగాదితో మనకు పటాపంచలై నూతన సంవత్సరం అద్భుతంగా మనం అందరం కూడా ఒక హోప్తో, ఒక ఆప్టిమిస్టిక్గా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి జీవితం అంటేనే మనకి ఒడదుడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. కాబట్టి అరే మాది ఇంకా బాగుంటే బాగుండు అనేటటువంటి ఆశ ఉంటే ఉండొచ్చు. మరి దాన్ని మన ప్రయోగపూర్వకంగా మనం పేద ప్రజలకి చక్కగా ఈ యొక్క అవసరము అని వచ్చినటువంటి వ్యక్తులకి సహాయం చేయడం ద్వారా, మనం ధన సహాయం చేయడం ద్వారా మనం మన కర్మలను మనం తొలగించుకోవచ్చు. శుభమస్తు.